వెల్కమ్ టు కిడ్డీ ఛానల్. అనగనగా ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద ఉండేది. ఆ గాడిదపై ఆ వ్యాపారి సరుకులను వేసి కొనడము అమ్మడము రోజంతా చేసేవాడు. ఆ గాడిద రోజంతా పనిచేసి రాత్రిపూట స్వేచ్ఛగా తిరిగేది. ఒకరోజు గాడిదకు నక్క ఎదురుపడింది. అవి రెండూ స్నేహితులయ్యాయి. ఒకరోజు రాత్రి నక్క గాడిద జొన్నచేల దగ్గర కలిశాయి. అప్పుడు నక్క ఇలా అంది, మామా, ఈరోజు మధురమైన రోజు కదా అంది. అందుకు అవునల్లుడు అంది గాడిద. అల్లుడు, నాకు పాట పాడాలనుంది అని నక్కతో చెప్పింది. మామా, అంత పని మాత్రం చెయ్యొద్దు, నీ గొంతు కర్ణ కఠోరంగా ఉంటుంది అని నక్క చెప్పింది. అసలు అడ్డు చెప్పకల్లుడు, నేను పాట పాడాల్సిందే. అయినా నీకేమి తెలుసు సంగీతం గురించి అంది గాడిద. సరే మామ, మొదలుపెట్టు, తనిమితేరా పాట పాడుకో అంది. వెంటనే గాడిద పాట మొదలుపెట్టింది. అంతే, వెంటనే ఆ జొన్నచేను రైతు వచ్చి కర్రతో కొట్టి గాడిద మెడలో ఒక బరువైన రాయి వేసి వెళ్ళిపోయాడు. అప్పుడు నక్క ఇదంతా చూసి, మామ, నీ పాటకు మంచి బహుమతి ఇచ్చారు, మెడలో ఒక పతకం కూడా వేశారు. అందుకే నేను చెప్పిన మాట విని ఉంటే ఇలా అయ్యేది కాదు కదా అన్నది ఆ నక్క. నీతి, ఎవరైనా మనకు మంచి చెబితే వినాలి, అంతేకాని గర్వంతో విర్రవేగకూడదు. అనగనగా ఒక అడవిలో ఒక కాకి ఉండేది. దానితో పాటు ఒక నెమలి కూడా ఉండేది. ఒకరోజు ఆకాశంలో మబ్బులు పట్టాయి. మెరుపు మెరిసింది. ఆ వెంటనే ఉరుము ఉరిమింది. మేఘం చేసిన ధ్వనికి నెమలి పింఛం విప్పింది. అందంగా నృత్యం చేసింది నెమలి. ఆ నెమలి చేసిన నృత్యం చూసి బాగుందని పొగిడింది కాకి. ఆ పొగడ్తకు నెమలి కాకితో, నాలా నువ్వు పింఛం విప్పి నాట్యం చేయి చూద్దాం అంది ఎగతాళిగా. నెమలి మాటలకు కాకి చాలా బాధపడింది. కాకి రెక్కలు విప్పి ఆకాశంలోకి ఒకసారి ఎగిరిపోతూ ఇలా అంది, నీ పింఛం అందంగా ఉంది, కానీ అది దేనికి పనికి వస్తుంది? నాలాగా స్వేచ్ఛగా ఇలా ఎగురు చూద్దాం అంది. అప్పుడు నెమలి అసలు విషయం గ్రహించింది. నీతి, ఎవరి గొప్ప వాళ్ళ దగ్గరే ఉంటుంది. మన దగ్గర ఉన్న లక్షణం వేరే వాళ్ళ దగ్గర లేదు అని వాళ్ళని బాధ పెట్టకూడదు. Please subscribe my channel.